విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ కాదు, భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అండ్ సిఇఓ భాగ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు. అండ్ ఐఏఎస్ వాళ్ళకి చాలా మందికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ అనేది ఎలా రీచ్ చేసుకోవాలి, మనం ఎగ్జామ్లో ఎలా సక్సెస్ కావాలో చెప్తుంటారు. మళ్ళీ భాగ్యలక్ష్మి గారు ఏం చదువుకున్నారు, తను ఏం సాధించారు తన లైఫ్లో, అండ్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం జరిగింది, అండ్ తన ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు మేడం అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. భాగ్యలక్ష్మి అంటే భాగ్యం ఉంది, లక్ష్మి ఉంది మీ దాంట్లో. ఇన్స్టిట్యూట్ కి కొంతమంది రేర్ గా క్యాచీగా పెట్టాలంటారు కదా, అంటే భాగ్యలక్ష్మి అంటే ట్రెడిషనల్ కదా, ఇది పెట్టడానికి రీజన్ ఏంటిది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ మై నేమ్ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ బ్రాండ్ విత్ మై నేమ్ ఓన్లీ. అంటే నా పేరే బ్రాండ్ గా ఉండాలనుకున్నా. ఇప్పుడు ఏదో ఒక పేరు పెట్టి దాన్ని బ్రాండ్ చేయడం కంటే నా పేరే బ్రాండ్ గా ఉండాలనుకున్నా. సో నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలనుకున్నా. యాజ్ ఏ ఉమెన్ సొసైటీలో ఐడెంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది చాలా మందికి. సో నా పేరునే నేను బ్రాండ్ గా పెట్టుకొని చేయాలనుకున్నాను, అందుకే నా పేరు పెట్టాను. ఓకే, అంటే ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ అంటే నాట్ ఏ జోక్, మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఇస్ ద క్వాలిఫికేషన్ లో మనకు ఒక పెద్ద స్థాయి అది. ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటిది మేడం? మీరు ఏం చదువుకున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను. నాకు వచ్చేసి సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అనేది నాకు చాలా ఇష్టంగా ఉండేది, బికాస్ ఆఫ్ సమ్ సర్టన్ రీజన్స్. అండ్ మా డాడీకి కూడా చాలా ఇష్టం ఉండేది. సో అందుకని నేను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ స్టార్టెడ్ యూపీఎస్సీ జర్నీ. అండ్ నేను ఢిల్లీ వెళ్ళాను, అక్కడ ఒక 4 years జర్నీ చేశాను. అండ్ నేను ప్రిపరేషన్లో ఉన్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ నేను మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను. బట్ మళ్ళీ మెయిన్స్కి బిఫోర్ మా డాడీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే. సో హెల్త్ ఇష్యూస్ వల్ల నేను మళ్ళీ రావాల్సి వచ్చింది. తర్వాత తనకి ఆపరేషన్, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కరోనా వచ్చింది. అండ్ తర్వాత మా అత్తయ్య వాళ్ళ కొడుక్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అప్పుడు ఆ ఇయర్ కూడా నేను కొంచెం డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇలా నాకు అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూనే ఉంది. బట్ నాలెడ్జ్ అనేది ఉంది, ఎక్కడ పోదు నాలెడ్జ్. అండ్ నేను కొన్ని ఇన్స్టిట్యూషన్లో వర్క్స్ కూడా చేశాను. ఆఫ్టర్ దాట్ ఇంకా నేను ఏదైతే జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఎందుకో తెలియదు కానీ దేవుడు ఒక స్టాప్ లాగా చేస్తూ వచ్చారు. అంటే స్టిల్ ఐ హ్యావ్ అటెంప్ట్స్. సో నాకు అనిపించింది నేను ఇంత నేర్చుకొని నేను ఎందుకు ఒక అన్నోన్ పర్సన్ లాగా ఉండిపోవాలి. ఇప్పుడు నాలెడ్జ్ లేకపోతే భయపడాలి, నాలెడ్జ్ ఉన్నప్పుడు భయపడొద్దు. మనకు తెలిసిన నాలెడ్జ్ ఇంకోరికి షేర్ చేయడంలో తప్పులేదు. సో అలా నేను డిసైడ్ అయ్యాను. ఇంకా జస్ట్ అంటే ఇంటెన్షనల్ గా స్టార్ట్ చేయలేదు, జస్ట్ చేద్దాం, మనకు తెలిసిందని వేరే వాళ్ళకు షేర్ చేద్దామన్న ఒక ఒపీనియన్ తోటి నేను జస్ట్ ఒక చిన్న బుక్ ప్రిపేర్ చేసి ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ మై జర్నీ టెలిగ్రామ్ ఛానల్. దట్ ఈస్ విత్ 1 person ఓన్లీ. నౌ ఐ హ్యావ్ 2 lakhs members followers. అండ్ తర్వాత నేను ఒక చిన్న బుక్ రిలీజ్ చేశాను జస్ట్ 25 rupees కి. అది ఎలా అంటే జస్ట్ కంప్లీట్ అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్ కి నాది కొంచెం డిఫరెంట్ గా ఉండేలాగా. అంటే ఎవ్రీ వన్ గివింగ్ ఓన్లీ 1 option ఆన్సర్, బట్ నేను 4 options కి ఆన్సర్ ఇచ్చి వాటిని అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎలాబరేట్ చేస్తూ చెప్పడం, అది స్టూడెంట్స్ కి చాలా నచ్చడం. అది విత్ ఇన్ 1 week లోనే 1500 copies అనేది సేల్ అవ్వడం. ఆఫ్టర్ దట్ స్టూడెంట్స్ నుంచి నాకు రిక్వెస్ట్ రావడం, మేడం మీరు ఇంకా చేయండి, అంటే సంథింగ్ మోర్ చేయండి, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయండి, అలా అని వాళ్ళ మెసేజెస్ పెట్టారు. అప్పుడు అనుకున్నాను కెన్ ఐ అంటే నేను కూడా అప్పుడు ఇంకా జర్నీలోనే ఉన్నాను స్టిల్. సో అప్పుడు అనుకున్నాను చేయగలనా అని. బట్ అంత రిప్లై వచ్చిన తర్వాత నాకు అనిపించింది చేయగలను అని. సో స్టార్ట్ చేశాను. సక్సెస్ఫుల్గా టెస్ట్ సిరీస్ అన్ని మంచిగా కంప్లీట్ చేశాము. అండ్ మన దగ్గర చేసిన వాళ్ళు కూడా అందరూ క్లియర్ చేశారు ఎగ్జామ్ కూడా. ఇప్పుడు మెయిన్స్ కూడా రాశారు. సో అన్ని సక్సెస్ఫుల్గా జరిగాయి. అండ్ నేను ఇంకేంటంటే నాకున్న మోటో ఏంటంటే ఎస్పెషల్గా చాలా మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ అండ్ మనది నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, పాన్ ఇండియా. వై బికాస్ నాకు ఎక్కువ స్టూడెంట్స్ ఢిల్లీ, మన యూకే, యూపీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్కువ ఉన్నారు. సో ఎక్కువ మందికి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి అనేది నాకు మెయిన్ గా అనిపించింది. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అంటే ఢిల్లీలో 20,000 కూడా బతకొచ్చు, లేదని కాదు, ఇంకా అకార్డింగ్ టు ఫైనాన్షియల్ సిచ్యువేషన్. అంటే ఎక్కడైనా కూడా డబ్బు ఉంటే మనం ఈజీగా చేయగలుగుతాం. ఒక పూర్ ఫ్యామిలీ ఉన్న మెంబరు 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలంటే అంత సింపుల్ కాదు. ఇప్పుడు జనరల్ గా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు 1.5 వరకు ఉంటుంది ఫీజు. సో ఒక పూర్ పర్సన్ చేయాలంటే అది అంత సింపుల్ కాదు. సో మరి అలాంటి వాళ్ళకు కూడా మనం ఏమైనా చెయ్యాలి అన్న నాకు మెయిన్ గా అనిపించింది. అంటే ఆఫ్టర్ సీన్ ఢిల్లీ చాలా మందిని చూశాను, ఫుడ్ కూడా తినకుండా వచ్చి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే నేను పర్సనల్ గా చూసాను, ఒక పర్సన్ మన తెలంగాణ నుంచే వచ్చి లైబ్రరీలో జస్ట్ అతను పడుకొని లైబ్రరీలో చదువుకొని అక్కడే వర్క్ చేసుకుంటూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. అంటే ఇంత పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకైనా ఇంకా కొంచెం అఫర్ట్ చేసే వాళ్ళకైనా కొంచెం బెస్ట్ గా మనం ఎందుకు ఇవ్వద్దు అన్న ఒక మోటో తోటి నేను స్టార్ట్ చేశాను. అండ్ ప్రైజెస్ కూడా లెస్ గా
బయట ఇప్పుడు 15,000 అంటే మనం 1,500కి. అయితే ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే 1,500కి మీకు ఎలా సరిపోతుంది అని. ఫైనాన్షియల్గా ప్రాఫిట్ పొందాలంటే సరిపోదు, ఇవ్వాలనుకుంటే మాత్రం అంటే ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఎందుకనంటే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు 4 కూర్చున్నా 50 మంది కూర్చున్నా ఒకటే క్లాస్ రూమ్, ఒకటే లెక్చర్, అంతే కదా. సో ఒకరు ఇస్తారు, ఒకరు ఇవ్వరు. సో అట్లా ఆలోచించి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది నేను గోల్గా పెట్టుకొని తక్కువ ప్రైజెస్తో స్టార్ట్ చేశాను. అది నాకు ఆ 1 మెంబర్ నుంచి 600 అడ్మిషన్స్ అయిపోయాయి. ఆఫ్టర్ దాట్ ఇంకా నేను యూపీఎస్సీ క్లాసెస్, ఆంథ్రోపాలజీ, మైసెల్ఫ్ నేను ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తాను. సో ఇంకా ఆంథ్రోపాలజీ కానీ ఇంకా ఇలా డిఫరెంట్ కోచెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడము. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ముందుగా ఉన్నాం అన్నట్టుగా. సో ఈసారి ఇంకా మన దగ్గర నుంచి ఎగ్జామ్స్ కూడా చాలా మంది మెయిన్స్ కూడా రాశారు. సో అన్ని సక్సెస్ఫుల్ గానే రన్ అవుతున్నాయి. అండ్ ఎవరికైనా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమే కాకుండా కొంతమంది ఉంటారు లైక్ ఓన్లీ గైడెన్స్ కావాలి అని, సో వాళ్ళు పే చేయలేరు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఎప్పుడు అవైలబుల్గా ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ నేను ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 99% నేను కాల్స్ అటెంప్ట్ చేస్తాను. ఎవరైనా మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను. సమ్ టైమ్స్ ఎప్పుడన్నా ఒక్కోసారి వాళ్ళ మెసేజ్ అంటే ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చి 10 మెసేజెస్ తర్వాత అది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో కొన్ని మిస్ అయినా కూడా మళ్ళీ నేను రీకాల్ చేసుకొని వాళ్ళకి తిరిగి కాల్ చేసి ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అని అడుగుతాను. ఇది నాకు మెయిన్గా నాకు సక్సెస్ రేట్ ఉన్నది అని చెప్పడానికి నాకు నేను ఫీల్ అయ్యేది ఇది మాత్రం. మనది వచ్చేసి ఇప్పుడు 2 years అవుతుంది. సెకండ్ ఇయర్ లోకి అడుగు పెట్టాం. ఫస్ట్ ఇయర్ ఎలా ఉండేది? ఫస్ట్ ఇయర్ అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 month జస్ట్ నేను నార్మల్ గా స్టార్ట్ చేశాను. అండ్ ఐ విల్ నాట్ ఈవెన్ థింక్ సో అన్నట్టుగా నేను అసలు ఆలోచించలేదు ఇది చెయ్యాలి ఇట్లా వెళ్ళాలి అని. బట్ స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాండ్ రావడం అది మనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేడం మీరు కంటిన్యూ చేయండి అని వాళ్ళే అడిగారు. సో అంటే మన వాళ్ళలో చాలా మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే నేను ఎక్కడ పబ్లిసిటీ చేయలేదండి, ₹1 కూడా నేను ఇన్వెస్ట్ చేయాలి పబ్లిసిటీ మీద. నా స్టూడెంట్సే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి మేడం దగ్గర ఇలా బాగుంటది అని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకురావడము, అట్లా నాకు ఎక్కువ వాళ్ళే పబ్లిసిటీ చేశారు. నేను ఇప్పటి వరకు ఒక యాడ్ కానీ లేకపోతే పోస్టింగ్ కానీ అట్లా ఏం చేయలేదు. జస్ట్ ఒక ఫ్లైయర్ చేసేసి మన గ్రూప్లలో పోస్ట్ చేయడం, తెలిసిన గ్రూప్లో పోస్ట్ చేయడం తప్ప బయట పబ్లిసిటీ చేయాలి. మనకి ఎక్కువ మంది ఇప్పుడు 10 మంది జాయిన్ అయితే ఆ 10 మంది ఇంకో 20 మందిని తీసుకొస్తారు. ఎందుకనంటే ఇప్పుడు బయట 20,000 కట్టడం కంటే ఇక్కడ 10,000 కడుతున్నారు. సో దే ఆర్ హ్యాపీ విత్ దట్. ఇంకొకరికి విద్య అందుద్ది కదా అని వాళ్ళు ఇంకొకరికి సపోర్ట్ చేయడం, ఇలాంటిది వాటి వల్ల మనకి ఎక్కువ మనం ముందుకు వెళ్ళడానికి రీజన్స్ అని చెప్పొచ్చు. మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఎవరైనా జాబ్ కి రాయడం రాశారు, సక్సెస్ అయ్యారు. 2 members సక్సెస్ అయ్యారు. ఎక్కడ వచ్చింది? వాళ్ళ దగ్గర వచ్చేసి యూపీఏ మన అంటే ఉత్తరప్రదేశ్ అండ్ ఇంకొకరు వచ్చేసి మన ఆంధ్రాలోనే. బట్ అది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ బట్ నాట్ యూపీఎస్సీ. అంటే మనం ఓన్లీ యూపీఎస్సీ కాకుండా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ ఇట్లా డిఫరెంట్ ఆల్ గవర్నమెంట్ సెక్టార్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మనము ప్రొవైడ్ చేసాం. లైక్ ఈపీఎఫ్ఓ ఇట్లా అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేసాం. 11 members. నాన్ లోకల్ మన వాళ్ళేనా? అంటే ఇక్కడ లోకల్ వచ్చేసి 5 members, నాన్ లోకల్ ఒక 5 to 6 members. ఎందుకు అని అంటే మనకి ఆల్ ఇండియా కాబట్టి కొంతమంది లైక్ ఢిల్లీ నుంచి ఉన్నారు, నాట్ ఎనీ అదర్ ప్లేసెస్, ఓన్లీ ఢిల్లీ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఎందుకనంటే అక్కడ ఎక్కువ ఇప్పుడు మనది ఎక్కువ శాతం ఏంటంటే మన ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే మంచి కమ్యూనికేషన్, ఇప్పుడు తెలుగులో మాట్లాడితే తెలుగు వాళ్ళకి ఎంత మంచిగా కమ్యూనికేషన్ ఉంటుంది, సో వాళ్ళకి ఏంటంటే హిందీలో మాట్లాడితే మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. సో అందుకు ఓకే మేడం, ఓవరాల్ గా మీ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది. కానీ చాలా మందికి యూపీఎస్సీ అంటే తెలియదు. నార్మల్ మీరు కూడా చాలా సార్లు ఇప్పటిదాకా మాట్లాడారు యూపీఎస్సీ. అసలు వాట్ ఈస్ యూపీఎస్సీ? యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫుల్ ఫామ్. అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే సర్వీస్, మనం పీపుల్ కి ఏదైనా సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తాం. సర్వీస్ అని అందులోనే మనకి డిక్లేర్ చేస్తుంది. సో సర్వీస్ అంటే ఇక్కడ చాలా మంది కొంతమంది సర్వీస్ కోసమే కాకుండా డబ్బుల కోసం కూడా చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. తప్పేం కాదు, లైఫ్ లో సెట్ అవ్వాలనుకోవడం తప్పు కాదు, బట్ సెట్ అయ్యి మనము మంచి చేయడం అనేది ఇంపార్టెంట్. సో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకున్న వాళ్ళకి యూపీఎస్సీ అనేది ఇది ఒక ఐపీఎస్ ఎగ్జామ్సే కాకుండా ఈపీఎఫ్ఓ, సిఆర్పిఎఫ్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అన్నిట్లో అంటే పెద్ద పొజిషన్ లో ఉండే పొజిషన్ ఏమొస్తుంది అని అంటే మనకి ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి
మనకి టాప్ మోస్ట్ అన్నట్టుగా. ఓకే సో అది యూపీఎస్సీ. ఓకే. యూపీఎస్సీ స్టార్ట్ చేయాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ చల్లి స్టార్ట్ చేయాలి మేము? ఏజ్ లిమిట్ అంటే ఎగ్జామ్ రాయడానికి ఏజ్ లిమిట్ ఉంటుంది కానీ అచ్చా. ప్రిపరేషన్ కి ఏజ్ లిమిట్ ఉండదు. Okay. అయితే ప్రజెంట్ డేస్ లో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మీరు ఇలా అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఒక కలెక్టర్ అయ్యి మీరు ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కి ఎలా ఉందంటే థర్డ్ క్లాస్ నుంచి కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇస్తున్నారంట. ఇది అవును. నాకు రీసెంట్ గానే తెలిసిందండి. Yeah. అంటే యూపీఎస్సీ జర్నీలో ఉన్నప్పటికీ 9th 10th నుంచి స్టార్ట్ చేశారన్న విషయమే తెలిసింది కానీ బిఫోర్ 6 months నాకు ఇది తెలిసింది. ఎందుకనంటే నేను మోటివేషనల్ స్పీకర్ ఆల్సో, నేను స్కూల్స్ లో కాలేజెస్ లో స్పీకర్ గా కూడా వెళ్తా ఉంటాను. సమ్వేర్ ఇంకా పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది పేరెంట్స్ వచ్చి నన్ను అడిగారు, ఉమ్. సో 3rd క్లాస్ మా అమ్మాయి మేము ఇలా చదివిపిస్తున్నాము అని చెప్తే నేను నిజంగా షాక్ అయ్యాను. ఉమ్. బట్ ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి ఇలా చేయండి అని చెప్పాలి కానీ దానికి ఎప్పుడు సపోర్టింగ్ మాత్రం ఉండాలి, కన్సిస్టెన్సీ. సో దానికి ఏజ్ లిమిట్ అని ఏమి ఉండదు కానీ ఒక 9th 10th తర్వాత వాళ్ళు కొంచెం స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకనంటే కొంచెం మనకి మెచ్యూరిటీ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు ఆ మోటివ్ లో ఉండడం మంచిది. అంటే మనం ఏది చేయాలి అనేది పేరెంట్సే నేర్పించాలి మనకి. ఓకే. మనకంటూ సొంత గోల్ అనేది కొంతమందికే ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ అయ్యాను అనుకోండి, నా పిల్లలు నన్ను చూసి ఆటోమేటిక్గా ఒక గోల్ పెట్టుకుంటారు. అవును. అరే మా మమ్మీ ఐఏఎస్, మమ్మీ మా నాకు డాడీ కావాలి. డాక్టర్, ఇట్లా ఉంటది కదా. సో అదే ఇప్పుడు చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అవుతారు? అవును. సో అంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాం అనేది కాదు, పేరెంట్స్ వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తున్నారు. చిన్న అయినా పెద్ద అయినా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. అదే. అయితే ఇక్కడ ఏంటంటే అంటే మంచి ఏజ్ అని చెప్పాలంటే వాళ్ళు త్వరగా ఐఏఎస్ అవ్వాలి. కొంతమంది 21 years 22 years అవును. 23 ఎర్లీ years ఏజ్ లోనే అవుతారు. 22 years లో ఐఏఎస్ అయిన వాళ్ళు, 23 years లో ఐఏఎస్ అయిన వాళ్ళు నా న్యూస్ లో చూస్తూ ఉంటారు. అవును. సో మరి ఎట్లా అవుతున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు అట్లీస్ట్ 10th క్లాస్ తర్వాత వాళ్ళ జర్నీ అనేది మంచిగా స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఒకసారి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే ఒక 1 year కూర్చున్నారు అనుకోండి, ఈజీగా ఐఏఎస్ అవ్వచ్చు. ఓకే. సో అందుకే స్పెసిఫిక్ ఏజ్ అని కాదు కానీ ఒకవేళ పేరెంట్స్ సపోర్ట్ ఉండి తెలుసు అనుకోండి ముందుగానే స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. Okay. ఎందుకంటే అది బెస్ట్. ఇప్పుడు వాళ్ళకి మినిమం ఒక సిలబస్ కంప్లీట్ చేయాలంటే 2 years మంచిగా చదివితే పడుతుంది. అవును. ఒక 1 year లోనే కూర్చొని నేను ఐఏఎస్ అయిపోతానంటే కాదు. అది పాసిబుల్ అనేది తక్కువ. మేబీ ఉండొచ్చు, లేదని నేను చెప్పాను, బట్ తక్కువ. ఎందుకనంటే సిలబస్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది Yes. కాబట్టి మనం కొంచెం ముందుగా ప్రిపేర్ అయితే చాలా మంచిది అన్నట్టుగా. ఓకే. అది main గా. ఓకే. యూపీఎస్సీ స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ అంటే ఎలా చేయాలి అండ్ దానికి సోర్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? యూపీఎస్సీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అంటే ఇప్పుడు ఇందులో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్స్, కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు. సో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే యూపీఎస్సీ సిలబస్ అనగానే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే నోటిఫికేషన్ లో ఏం సిలబస్ ఉంది, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని వెంటనే లక్ష్మీకాంత్ పాలిటీ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి యూపీఎస్సీ నేను చదవాలనుకుంటున్నా, కోచింగ్ తీసుకుంటా, ఇలా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటారు. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఏ జర్నీలోనైనా ఫస్ట్ దాన్ని అనలైజ్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ యూపీఎస్సీ అంటే ఏంటి తెలుసుకోవాలి, దానిలో ఉన్న సర్వీసెస్ ఏంటి. చాలా మందికి అసలు ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో కూడా తెలియదు. ఓకే. 24 సర్వీసెస్. సో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, అందులో మనం ఏం చేస్తే ఏ సర్వీస్ వస్తుంది. మన యూపీఎస్సీ రాసిన వాళ్ళు అందరూ ఐఏఎస్ అవుతారా? కాదా? మరి ఏం అవుతున్నారు? డిఫరెంట్. ఇప్పటిదాకా మీరు అన్నారు కదా కదా. 24 సో చాలా మందికి ఇవి ఉన్నాయి. తెలియదు. అదే కదా. ఫస్ట్ మనం చూడాలి అసలు సర్వీసెస్ ఏమున్నవి, తర్వాత యూపీఎస్సీ సిలబస్ ఏంటనేది చూడాలండి. ఎందుకంటే చాలా మందికి సిలబస్ తెలియదు. ఒక బుక్ కొనేస్తారు, page 1 to page 800 మొత్తం చదివేస్తారు. ఏం యూజ్? అవును. సింపుల్ గా నో యూజ్. అసలు ఫస్ట్ సిలబస్ ని మొత్తం డౌన్లోడ్ చేసుకుని 1కి 4 సార్లు చదవాలి. నేను ఫస్ట్ ఇదే చెప్తా. 10 రోజులు పట్టనియండి పర్లేదు, కానీ సిలబస్ తెలవాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ మీతో మాట్లాడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ అనేది యూపీఎస్సీ ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది నాకు? నేను సిలబస్ చూస్తేనే తెలుస్తుంది. లేకపోతే నేను ఏం చెప్తే అదే బ్లైండ్ గా నమ్మేస్తాను. అంతే. సో చాలా మంది ఈ ట్రాప్ లో పడిపోతున్నారు. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా లేకపోతే కొంతమంది పర్సనల్ గా కూడా ఇది చదివేసేయండి అయిపోతుందని చెప్తున్నారు. సో అది మనం అందులో నుంచి బయటికి రావాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరిది తప్పు కాదండి. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తాను, మీ దగ్గరకు వస్తాను, నేను జాయిన్ అవుతానంటే మీరు వద్దంటారా? ఎందుకు వద్దు? లేదు కదా. ఇప్పుడు నేనైనా అంతే కదా. బిజినెస్ అయిపోయింది అది. అదే కదా. అదే. సో ఫస్ట్ ఒకరిని అనడం కంటే ముందు మనం అసలు సిలబస్ ఏముంటది, అది ఎలా చదువుకోవాలి అనేది ఫస్ట్ డీకోడ్ చేసుకోవాలి. అలా సబ్జెక్ట్స్ ఏమున్నాయి, దానికి ఏ బుక్ ప్రిఫర్ చేయాలి. మళ్ళీ బుక్ లో A to Z పేపర్ చదవాలంటే కాదు, ఏ బుక్ లో ఎన్ని టాపిక్స్ చదవాలి అనేది కూడా క్లియర్ గా తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే ఇలా చదువుకుంటూ పోతే దెర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ బుక్స్, అవును. కానీ నెంబర్ ఆఫ్ బుక్స్ చదవడం వల్ల యూజ్ ఉండదు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ పాలిటీ సరిపోతుందా అని అంటే మళ్ళీ వాళ్ళే సరిపోతుంటారు. ఎందుకు? క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకు సరిపోదు? అందులో మరి కంటెంట్ ఇంకెక్కడ మిస్ అవుతుంది? ఈ మిస్ అయిన కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది మనకి? మెయిన్స్ లో మనం ఎలా రాయాలి? ఇలా మనం ముందే అనలైజ్ చేసుకుంటే
ఏది ఎంతవరకు చదవాలో చదువుతాము, అప్పుడు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. Okay. సో చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు అన్నట్టు. ఫస్ట్ ఇంపార్టెంట్ సిలబస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలా మంది ఏం చేశారంటే 1 year లో చదివేసేయాలి అని మొత్తం బుక్స్ ఒకటేసారి కొనేస్తారు. ఓకే. ఇది పెద్ద తప్పు. మొత్తం బుక్స్ ఒకసారి కాకుండా ఒక స్కెడ్యూల్ పెట్టుకోండి. ఒక 1 month, 5 months, 6 months, ఈ మంత్లో ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఇట్లా స్కెడ్యూల్ పెట్టుకొని ఈరోజు పాలిటీ, సో పాలిటీ బుక్ కొనుకొచ్చుకోండి కరెక్ట్గా, ఏ బుక్ కావాలి, ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ ఉంటుంది, సో అవి కొనుకొచ్చుకోండి. ఏ సబ్జెక్టుకి ఏ బుక్ అనేది కొనుక్కొని అవి చదివి తర్వాత ఇంకో బుక్కి వెళ్ళాలి. లేదంటే ఒక 2 subjects ఒకసారి కొనుక్కుంటే ఏం కాదు. చాలా మంది ఏం చేశారంటే ఇన్ని బుక్స్ ఒకటేసారి కొనుక్కుంటారు. అది చూసి భయపడాల్సి వస్తుంది. అదే కాకుండా సెకండ్ థింగ్ ఏంటంటే తీసుకుపోయి ర్యాక్ లో పెడతాం. అంతే. ఈవెన్ నేనైనా కూడా అంతే. అదే. ఒకసారి 10 books కొంటే ఎవరు చదవలేరు. భయం అయితే So- ఉంటుంది, ఇన్ని కంప్లీట్ చేయాలా ఇన్ని కంప్లీట్ చేయాలా అని. ఎస్. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒకసారి అన్ని బుక్స్ కాకుండా మనం ఎన్ని చదవగలుగుతాం, మనకి ఎంత టైం ఉంది, అఫోర్డబిలిటీ ఎంత ఉంది, ఎంతవరకు టైం ఇవ్వగలుగుతున్నాం, ఇట్లా ఆలోచించుకొని ఒక 2 subjects 3 subjects డేకి అని ఒక టైం టేబుల్ పెట్టుకొని చదివితే దానికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే 10 books ముందట ఉంటే ఎవరైనా ఏం చేయలేరు. ఇప్పుడు 10 రకాల వంటకాలు ఉన్నాయనుకోండి, ఏ తినాలో అర్థం కాదు. అలాగే Yes. అదే 1, 2 ఉందనుకోండి, దెర్ ఇస్ నో ఎక్స్ట్రా ఆప్షన్. అప్పుడు అంటే చాయిస్ అనేది ఎప్పుడు అక్కడ చాయిస్ వెతుక్కునేలా ఉండకూడదు. ఇది ఉంది, ఇది కంప్లీట్ చేయాలి, అలా ఉంటే ఏమైందంటే మనం ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతాం. Okay. అంతేకాని అరగలేనంత తింటే డైజెస్ట్ అవ్వదు కదా. చదువు కూడా అంతే. చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న మిస్టేక్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆ ట్రాప్ లో ఏమైపోతుందనంటే 2 year జర్నీ కాస్త 4-5 years కూడా అవుతుంది. Okay. సో కొంతమంది 4 years అయింది, 3 years అయింది, ప్రిలిమ్స్ అవ్వలేదు, మెయిన్స్ అవ్వలేదు, ఇట్లా కొన్ని ఉంటాయి. అంటే కొన్ని వేరే రీజన్స్ కూడా ఉంటాయి, ఉండవని కాదు, కానీ ఇది ఒక మేజర్ రీజన్ గా అవుతుంది. Yeah. చాలా మంది ఏంటంటే నేను ఏదో చేసేయాలని నారాటం ఉంటది. అందుకే ఒక మోటివేషనల్ స్పీచ్ వినగానే ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఇది చేస్తా అని అంటారు. 1 hour వెళ్ళిన తర్వాత తర్వాత మర్చిపోతాం. కథం యూట్యూబ్ ఏదో ఏదో తాత. ఓపెన్ చేస్తారు, రేపు చూద్దాంలే. ఆ, ఈ రేపు అన్న కాన్సెప్ట్ ఉంటది కదా, సో అది డే అన్నది మారుతూనే ఉంటది. yes. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ అవర్, నెక్స్ట్ డే, అది అలా గడుస్తూనే ఉంటది. అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. Okay. అప్పుడు వాళ్ళు మంచిగా చేయగలుగుతారు. అయితే ఇక్కడ మరి అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉంటారు. అవును. అంటే లైక్ ఇప్పుడు ఇంటర్ అయిపోయి 10th అయిపోయిన వాళ్ళు స్టార్ట్ చేస్తా అంటారు. మరి వీళ్ళు ఏం చేయాలంటే సింపుల్ గా చెప్పాలంటే స్టార్ట్ ద లైక్ బేసిక్ బుక్స్. Hmm. మరి బేసిక్ బుక్స్ అంటే ఇప్పుడు మనము కాలేజ్లో కాకుండా స్కూల్స్ లో బుక్స్ చదువుతాం కదా, సో అవి ఎలా ఉంటది చదవడానికి ఈజీగా ఉంటుంది. ఈజీగా. ఇప్పుడు మనం 6th class బుక్ చదివితే ఎలా ఉంటది, అర్థమైతే కాదు. అర్థమైపోతుంది మనకి. సో అలాగే యూపీఎస్సీలో కూడా బేసిక్ బుక్స్ ఉంటాయి. సో 6th to 12th బుక్స్ అనేది యూపీఎస్సీ జర్నీకి ఇంపార్టెంట్. Okay. సో ఫస్ట్ వాళ్ళు కూల్ గా రిలాక్స్ గా ఇవన్నీ కంప్లీట్ చేయాలి 1 month లో అని కాకుండా ఇందులో నేను ఏం నేర్చుకోవాలి, ఒక బుక్ చదువుతున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ బుక్ లో మనకి ఎంత ఇంపార్టెంట్, మనం ఎంత నేర్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి. Yes. అట్లా వాళ్ళు ఏంటంటే కొంచెం బేసిక్ బుక్స్ తోటి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఏంటంటే హరిబరి ఉండదు. Ah. చాలా మంది ఏమైపోతారంటే హరిబరి అవుతారు. సో అలా కాకుండా ఇప్పుడు 6th class బుక్ ఉంది, దానిలో ఏది ఇంపార్టెంట్, 6th class బుక్ లో మరి ప్రతిదీ ఇంపార్టెంట్ అంటే అవసరం లేదు. ఉండదు. అవును. ఎందుకంటే అందులో ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి, మనం అవును. చిన్నప్పుడు చూసుకుంటాం కదా. అదే. సో అందులో ఎంత ఇంపార్టెంట్, అట్లా బేసిక్ బుక్స్ తో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు టైం డ్యూరేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 10th చదువుతున్నా, సో 10th class లో నేను 6th class ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసుకుంటాను. సో 11th class, 11th లో నేను ఇది కంప్లీట్ చేసుకుంటాను. ఇట్లా ఒక టైం పెట్టుకొని చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అదే. ఎందుకనంటే 6th class నుంచి 10th class వరకు మనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి, 4 years 4 years పట్టింది కదా. పడుతుంది. మరి 4 years 4 months లో కంప్లీట్ చేయాలనుకుంటే ఎలా అవును. కదా. సో మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్కూల్లో చదువుకున్నప్పుడు మనము నాలెడ్జ్ కోసం ఆలోచించాం. మార్క్స్ కావాలి, మార్క్స్ కావాలి. ఫస్ట్ అంటే చాలా మంది అవును, ఎవరైనా కూడా పిల్లలకి ఆ ఏజ్ అదే మార్క్స్ కాబట్టి కావాలి, మార్క్స్. నేను టాప్ లో ఉండాలి. కానీ ఇక్కడ యూపీఎస్సీకి వస్తే మార్క్స్ కాదు, నాలెడ్జ్ ఇంపార్టెంట్. Okay. ఫస్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకొని చదవాలన్నట్టు. సో అట్లా ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఉంటారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు ఒక ప్లాన్ చేసుకోవాలి, ఈ టైంలో నేను ఏం చేయాలి, లేకపోతే ఒక మెంటర్షిప్ తీసుకోవాలి. Okay. ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ ఇట్లా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా లేకపోతే గైడెన్స్ కానీ అట్లా తీసుకొని మనం వెళ్తే ఏంటంటే ఈజీగా ఉంటది. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు కదా. అవును. సో ఎందుకంటే ఒక గురువు అనే వాళ్ళు ఉన్నారనుకోండి, Guide చేయొచ్చు. మనం ఏం చేయాలనేది మనకు దారి తెలుస్తుంది. అవును. మనము ఫైండ్ చేయొచ్చు, చేయరాదని ఏం కాదు, ఇంకా వితౌట్ best కోచింగ్ ఉంటుంది. కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం బాగుంటది. yes. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, Yes. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి మళ్ళీ. Yes. సో అది మెయిన్ ఇంపార్టెంట్ Okay. అన్నట్టుగా. చాలా మంది యూపీఎస్సీ అనగానే చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతుంటారు, స్ట్రెస్ అయి ప్రిపరేషన్ అవుతుంటారు. ఏందో అసలు అర్థం కాదు. ఈ స్ట్రెస్ లేకుండా ప్రిపేర్ అవ్వాలంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా Yes. మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది జర్నీ స్టార్ట్ చేస్తారు,
ఒక 1 year అవగానే కథం ఇంకా వాళ్ళలో స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. Okay. ఒక 3 months అవగానే కొంతమంది స్ట్రెస్ తీసుకుంటారు. అంటే త్వరగా సిలబస్ కంప్లీట్ చేయాలి, లేకపోతే ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి, సెకండ్ అటెంప్ట్లోనే కొట్టాలి, అట్లా చాలా రకాలుగా ఆలోచిస్తారు. వన్స్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండ్ అటెంప్ట్లో ఉండకపోతుంది. ఎందుకు అని అంటే నేను బాగా చదివినా కానీ రాలేదు, సో అక్కడ మళ్ళీ స్ట్రెస్ అవుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే స్ట్రెస్ అవ్వకుండా ఫస్ట్ 2 things అండి. ఒకటి, ఎప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవాలి. ఒక సిలబస్ డీకోడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఈ రోజు ఎన్ని అవర్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, అట్లా ఒక ప్రాపర్ టైం టేబుల్ ఉండాలి. దాంతో పాటుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు స్టార్ట్ చేసామనేది ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలండి. ఎందుకు అని అంటే ఇది మనము ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఎందుకు స్టార్ట్ చేసామనేది గుర్తు రావాలి. కొంతమంది పేరెంట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేక, సో కొంతమంది ఏంటంటే లైఫ్ లో సంథింగ్ అచీవ్ చేయాలి అని, ఇట్లా రకరకాల గోల్స్ ఉంటాయి. మన గోల్ అనేది మనం రాసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, స్ట్రెస్ రిలీజ్ కి నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే సిలబస్ ని డీకోడ్ చేసుకొని సింపుల్ గా చదువుకోవాలి. ఒకే రోజు 10 బుక్కులు చదివేయాలి అంటే చదివే అంతే టైం టేబుల్ పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజు 10 చాప్టర్లు అని పెట్టేస్తారు. 10 చాప్టర్లు రియాలిటీలో ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇది ఆలోచించాలి. అంటే మనం ఆలోచన మైండ్ అనేది పరిగెడుతూ ఉంటది, బట్ మైండ్ పరిగెట్టినట్టు మనం పరిగెట్టొద్దు. మనం ఎంత చేయగలుగుతాము, మనం ఏ విధంగా చేయగలుగుతాము, డైలీ ఎన్ని అవర్స్ ఇవ్వగలుగుతామని ఫస్ట్ ఆలోచించుకొని ప్లాన్ చేయాలి. అయితే కొంతమంది అంటారు, మేడం ప్లాన్ చేశాను, ఆలోచించాను, కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఒక 1 week ట్రయల్ పెట్టుకోవాలి. ఒక 1 week నేను ఇది చేశానని పెట్టుకుంటే ఆ 1 week లో మీరు ఏమేమి చేస్తున్నారో చూసుకోండి. ఏమేమి చేయట్లేదు, ఇప్పుడు ఈ రోజు అనుకున్నాను 8 hours అనుకున్నా, 6 hours చదివా, 2 hours చదవలేదు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మరి 2 hours ఎందుకు చదవలేదు, క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. పడుకోవడానికి ముందు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 రకాల ఆన్సర్స్ వస్తాయి. ఒకటి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఇంపార్టెంట్ వెళ్ళాను. ఇంకొకటి, ఫ్రెండ్ సినిమాకి రమ్మన్నాడు వెళ్ళాను. సో ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ ఇలా ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కదా. కానీ ఇక్కడ అర్జెంట్ వర్క్ అంటే సమ్ టైమ్స్ వీ కెన్ గివ్ ఎక్స్క్యూజ్. కానీ ఇక్కడ ఫ్రెండ్ సినిమాకి రమ్మన్నాడను కదా, లేకపోతే బోర్ కొడుతుంది అని బయటికి వెళ్ళాము, లేకపోతే ఫ్రెండ్ అరే బయటకు వదాం రారా అని, ఇవన్నీ ఏంటంటే అన్నెసెసరీ. సో వీటిని ఎలిమినేట్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకోవాలి. సో అట్లా ఒక 1 week అనలైజ్ చేసుకుంటే ఈ ఎలిమినేషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో అప్పుడు టైం అనేది మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం, ప్రాపర్ గా చదువుతాం, అప్పుడు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతుంది. సెకండ్ థింగ్, ఎప్పుడైనా ఈ స్టడీ జర్నీలో ఉన్నప్పుడు కొంచెం మెడిటేషన్ లాంటివి, ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి. ఎందుకనంటే మనం చదివి ఓవర్ స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. అది కామన్ టు ఎవ్రీవన్. అది ఒక చదివే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ చేస్తాము, ఒక వర్క్ చేస్తాము, ఆ జర్నీలో కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ లో కానీ ఇట్లా చాలా రకాలుగా మనం స్ట్రెస్ అవుతాం. సో మెడిటేషన్ లాంటివి, కొన్ని యోగా లాంటివి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనకి మనం ఓవర్ స్ట్రెస్ ఇచ్చుకోవద్దు, నేను ఒక డెడ్ లైన్ పెట్టుకోవద్దు. అంటే పర్ఫెక్ట్ గా నేను ఈ ఇయర్ లోనే కొట్టాలని డెడ్ లైన్ ఉండాలి, ఉండొద్దని నేను అన్నాను. కానీ ఈ ఇయర్ లో మనం డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు దానికి ఎలా రీచ్ అవ్వాలని ప్లాన్ ఉండాలి. చాలా మందికి ఏముంటుందంటే 2025 లో నాది అవుట్పుట్ రావాలి, నాది ర్యాంక్ రావాలి, ఈ ప్లాన్ ఉంటుంది. కానీ 2025కి ఎవ్రీడే నువ్వు ఎంత వర్క్ చేయాలన్న ప్లాన్ ఉండదు. ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో అక్కడే స్ట్రెస్ అవుతున్నారు కూడా. ఏం చేశారంటే ఎగ్జామ్ 8 నెలలు ఉంటది కదా, 6 months వరకు మెల్లిగా వెళ్తారు, లాస్ట్ 2 months పరిగెత్తాలనుకుంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్ కదా? సో అది తప్పు. అలా కాకుండా ఆ 8 months కి ప్లాన్ చేసుకున్నప్పుడు స్ట్రెస్ ఉండదు, అదొకటి. అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఈ చిన్న మెడిటేషన్ లాంటివి కూడా చేసుకోవాలి. అండ్ ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటూ మూవ్ ఆన్ అవ్వాలి. ఎవ్రీడే మన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోవాలి, అప్పుడు స్ట్రెస్ ఉండదు. ఎందుకనంటే చిన్న మిస్టేక్స్ ఏం చేస్తాయంటే మనల్ని చాలా సార్లు ఎక్కడంటే అచీవ్మెంట్ లో ఉండాల్సిందని ఫెయిల్యూర్ లోకి తీసుకపోతే ఈ చిన్న మిస్టేక్స్ మీద ఫోకస్ చేయాలండి మెయిన్. ఓకే, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి పేరెంట్స్ మోరల్ సపోర్ట్ ఎలా ఉండాలి? ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ నేను యూపీఎస్సీకి వెళ్తా అనగానే ఏమంటారంటే అమ్మ నా పిల్లలు కలెక్టర్ అయిపోతారు, లేకపోతే ఐపీఎస్ అయిపోతారు, లేకపోతే ఫారెన్ సర్వీస్లోకి వెళ్తారు. అంటే మతలబ్ డ్రీమ్ అనేది బిగ్ ఉంటుంది. సో ఏం కాదులే నేను చెప్పిస్తా, ఎంత ఫీజు అని అంటే ఇన్స్టిట్యూషన్ నుంచి కాల్ వస్తుంది 1,50,000, అంతేనా? సరే. కొంతమంది అమ్మో అంతా, ఎందుకనంటే ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళు. సో 2 రకాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏమైపోద్దంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అందరు పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా. అదే ఇప్పుడు 1 year అయిపోయింది, 1 year కి 1,50,000 ఫీజు, ఇది అందరూ చూస్తారండి. బట్ బిహైండ్ ఆఫ్ ద రీజన్ ఇంకోటి ఉంటది, ఏంటి చెప్పాలా? హాస్టల్ కి 10,000, వాళ్ళ ఖర్చులకి 10,000, నెలకి ఎంత? 20,000 మినిమం, నేను చెప్పేది మాక్సిమం కాదు. సో 12 నెలలకి ఎంత అవుతుందండి? 20 into 12 కదా, అంటే 24, ఇక్కడ మనకి 24,000 అవుతుంది. అంటే 2,40,000 అవుతుంది కదా. అంటే దాదాపు ఇంకా మిగతా ఖర్చు వేసుకుంటే ఒక 3 lakhs వేసుకోండి. ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. సో పేరెంట్స్ కి అర్థమవుతుంది, స్టూడెంట్ కి అర్థం కాదు.
సో 1 year అయిపోతుంది, సపోర్ట్ బాగుంటది. సెకండ్ ఇయర్ లో సక్సెస్ వచ్చి ప్రిలిమ్స్ క్లియర్ చేశారా, ఓకే. చేయలేదనుకోండి అప్పుడు ఏమంటారంటే 1 year అయిపోతుంది కొంచెం చూడు అని మెల్లిగా. తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయింది అనుకోండి, ఇంకా అయిపోయింది 2 years అవుతుంది ఏం చేస్తున్నావు అంటుంటారు. ఇట్లా కొంచెం వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ చేస్తూ ఉంటారు కొంతమందిని. కొంతమంది ఏంటంటే ఏం కాదమ్మా చదువు నీకు అవుతుంది అంటారు. ఇలా ఉన్న కాడ ఏం కాదు. అయితే పేరెంట్ రోల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అనేది ఒకటే అటెంప్ట్ లో ఎవరికి రావచ్చు రాకపోవచ్చు. సో అప్పుడు పేరెంట్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ కూడా ముందు నుంచే వాళ్ళకు ఒక లిమిటెడ్ గానే ఇవ్వాలి ఏదైనా కూడా. అంటే ఒకటేసారి 10 లక్షలు ఇచ్చేసి ఇదే మొత్తం అని కాదుకుండా 4 సంవత్సరాలు పడుతుందా ఆగి ఆలోచిస్తూ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మోరల్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఫెయిల్ అవ్వగానే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే సర్లే ఇంకా 2 సార్లు 3 సార్లు రాసావు కదా ఈయనకి రాసి పెట్టలేదేమో అంటారు. రాసి పెట్టి లేకపోవడం కాదు, ఇంకో ప్రయత్నం మంచిగా చేయాలి. ఆ ప్రయత్నంలో వీళ్ళు మోరల్ గా సపోర్ట్ చేయాలి. ఓకే ఈసారి ఏ మిస్టేక్ జరిగినాయి ఒకసారి చూసుకో, ఎందుకు ఫెయిల్ అయ్యావు చూసుకో అని పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. డబ్బులు అనేది సెకండరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్నంత అవసరం సెకండ్ ఇయర్ లో ఉండదు. ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటాం. ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సరే ట్రై చేసావు కదా, ఎక్కడ మిస్టేక్ జరిగిందో అనలైజ్ చేసుకో, చూడు నీకు ఇంకా మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాం అనేది చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మోరల్ సపోర్ట్ అనేది వాళ్ళని ఖచ్చితంగా సక్సెస్ లోకి తీసుకెళ్తారు. బట్ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే సరే ట్రై చేసావు కదా వచ్చేసాయి. ఇంకా ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలోనైతే నువ్వు అడిగావని మేము పంపించాము, ఏదైనా మంచి సంబంధం రాగానే పెళ్లి చేయాలనుకుంటారు. సో అది ఇక్కడ కొంచెం చెప్పండి వాళ్ళకి, మీరు ఎందుకు ఎక్కడ మిస్టేక్ అయింది, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు నేర్చుకోండి, ఇంకేమైనా ప్రాపర్ గైడెన్స్ కావాలా, లేకపోతే మా నుంచి ఎలాంటి సపోర్ట్ అయినా కావాలా, లేకపోతే వాళ్ళకి చెప్పాలి మార్నింగ్ 4కి లేచి చదువుకోమని చెప్పండి. చాలా ఏ పేరెంట్స్ కూడా ప్రొద్దున్నే లేచి కాల్ చేసి చదువుకోని చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. చిన్నప్పుడు చెప్తారు, ప్రొద్దున్నే లేపుతారు, లేపేసి లేచి చదువుకో స్కూల్కి వెళ్ళాలి ఎగ్జామ్ ఉంది, స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసే టైంలో లేపి పిల్లల్ని చదివిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటే కొంతమంది పేరెంట్స్ అంటారు వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్డ్ అండి వాళ్ళకి తెలుసండి అని. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా కొన్నిసార్లు పేరెంట్స్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే చాలాసార్లు అనిపిస్తాయి, నేను కూడా యూపీఎస్సీ జర్నీలో ఉన్నాను కదా, నేను 4కి లెగిసేదాన్ని, ఇప్పుడు లేవకపోతే మా మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ నన్ను ఎందుకు లేపలేదు అని. సో ఎందుకు అని అంటే ఇక్కడ పేరెంట్ కోసం అంటే మా మమ్మీ ఫోన్ చేయగానే కనిపిస్తారు ఈరోజు చదవాలి, ఎందుకంటే మన పేరెంట్స్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మన సక్సెస్ కోసం ఒక ఫీల్ ఉంటుంది. సో డైలీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడము, లేకపోతే దగ్గరుంటే వాళ్ళని తలుపు తట్టి చెప్పడం, ఇలాంటివి కొంచెం చేస్తే పేరెంట్స్ అదేంటంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ లా ఉంటుంది అంతే కదా, ఒక ధైర్యం. అదే లేదనుకోండి అప్పుడు ఏమనిపిస్తా అంటే చూద్దాంలే, 7కి లేసే వాళ్ళు 10కి లేస్తారు, 5కి లేసే వాళ్ళు 7కి లేస్తారు. సో ఇలా మిస్టేక్ జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్ ఎస్పెషల్ గా మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. చాలా మంది యూపీఎస్సీ జర్నీలో ఏం చేస్తారంటే రావడం మంచిగా వస్తారు, ఒక 6 months బాగా చదువుతారు, ఆ తర్వాత డిఫరెంట్ పరిచయాలు పెరుగుతాయి. పరిచయాలు ఇంపార్టెంట్ అంటాను కాదనను, కానీ లిమిటెడ్ ఇంపార్టెంట్. మనకి ఏది ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు, యూపీఎస్సీకి వస్తున్నాము అని అంటే చిన్నపిల్లలం కాదు. సో మనం ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. అలా అని మంచి వాళ్ళతోటే ఉండాలి చెడ్డ వాళ్ళతోటి ఉండాలి అని నేను అనట్లేదు, బట్ ఎవరితో ఎంత లిమిట్ లో ఉండాలనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ పేరెంట్స్ పక్కన ఉండరు కానీ ఫ్రెండ్ పక్కన ఉంటాడు. ఇప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్ వస్తుంది, ఎవరు పక్కన ఉంటారు ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్ లో ఫ్రెండ్స్ కదా. సో వాళ్ళ సపోర్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కొంచెం గైడెన్స్, వాళ్ళు కూడా అరే ఏం కాదలే ఇంకోసారి చేయు అని ఇట్లా కొంచెం మనకి సపోర్ట్ ఉందనుకోండి ఈజీగా చేయొచ్చు. సో అందుకే పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు హాస్టల్ ఫీజు కట్టేస్తున్నారు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టేస్తున్నారు, కానీ ఒకసారి వచ్చి మరి నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ఏంటి అని అడగట్లేదు. ఏమన్నా అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, పెద్దవాళ్ళు పిల్లలు అవ్వచ్చు కానీ మీకు కాదు కదా. సో అలా కొంచెం పేరెంట్స్ సపోర్ట్ ఉంటే చాలా బెస్ట్ గా ముందుకెళ్ళొచ్చు అనేది నా ఒపీనియన్ అండి. కానీ పేరెంట్స్ అలాగే అదే బాధ్యత, ఫీజు కట్టాము అన్నది బాధ్యతగా ఫీల్ అవుతున్నారు అంతే తప్ప సంపాదిస్తున్నాము ఇస్తున్నాము. మీరు సంపాదించి ఇచ్చేది మరి పిల్లలకి ఎక్కడ యూజ్ అవుతుంది? లక్ష్యం సంపాదించడంలో ఫోకస్ పెడుతున్నారు కానీ పిల్లల లక్ష్యం సంపాదించడంలో వాళ్ళు ఎంతో ఫోకస్ పెడుతున్నారు. ఇది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. పేరెంట్స్ అనే వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే పిల్లలకి ఈజీగా ఉంటది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడైతే వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారో అక్కడ ఇన్స్టిట్యూట్ లో కూడా విజిట్ అయ్యి వాళ్ళ గురించి విజిట్ అవ్వాలి, అడగాలి. వస్తే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంటే మా డాడీ వస్తున్నారు. ఇప్పుడు స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే అమ్మో ప్రోగ్రెస్ తీసుకెళ్లి డాడీ చూపించాలి అని భయం ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా కొంచెం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటది. ఎందుకనంటే ఇదే ఎస్పెషల్ గా ప్రజెంట్ డేస్ ఉన్న అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరికి దేనికి భయపడట్లేదండి. వచ్చామా మన పని చేసుకున్నామా పోయామా.
చేసుకోండి, తప్పు కాదు, కానీ లక్ష్యం అనేది వదలదు. Yes. అది ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఓకే. అంటే చాలా మంది యూపీఎస్సీ అనగానే ఫైనాన్షియల్ గా మంచిగా సెటిల్ అయిన వాళ్ళే దాంట్లో సక్సెస్ సాధిస్తారంటారు. అంటే అవును. ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న వాళ్ళు సక్సెస్ కారని అర్థమా మేడం? చాలా మంది చెప్తుంటారు, ఇది ఎంతవరకు నిజం? లేదండి, యూపీఎస్సీ అంటే డబ్బు ఉన్న వాళ్ళే కోసమే కాదు ఐఏఎస్, ఎవరన్నా చేయొచ్చు. ఫైనాన్షియల్ గా మంచిగా ఉన్న వాళ్ళు, ఈవెన్ ఫైనాన్షియల్ గా లేని వాళ్ళు, మనం ఇప్పటికి సక్సెస్ రేట్ చూసుకుంటే పేద వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది టాపర్స్ ఉన్నారు ఇన్ రియాలిటీలో. ఓకే. కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ మరి డబ్బు లేని వాళ్ళు ఎలా చదువుకుంటారండి, లక్షల లక్షల ఫీజు అని చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. సో చదువుకోవచ్చు. ఇక్కడ యూపీఎస్సీ చేయాలంటే కోచింగ్ అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఒక మెంటర్షిప్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తా. ఓకే. ఓకేనా, ఒక గైడ్ ఉండాలి. ఇప్పుడు ఆ గైడ్ మన పేరెంట్ అయినా కావచ్చు. Right. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిస్తేనే గైడ్ అవుతారని కాదు, మనకు రైట్ టైంలో మనల్ని సపోర్ట్ చేయడం. Yes. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను చదవలేకపోతున్నా, అలాంటి టైంలో లేదురా నువ్వు చదవగలుగుతావు అని చెప్పగలిగే పర్సన్ ఉండాలి, సపోర్టింగ్ Right. పర్సన్. అయితే ఈ ఫైనాన్షియల్ స్టేటస్కి వస్తే డబ్బు ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు చేయొచ్చు. కోచింగ్ తీసుకొని సక్సెస్ అవ్వచ్చు, తీసుకోకుండా కూడా సక్సెస్ అవ్వచ్చు. కానీ ఒకటే థింగ్ అండి, Hmm. కోచింగ్ తీసుకొని వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఎలా అంటే వాళ్ళకి ఫస్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. అసలు సిలబస్ ఏంటి, మనం ఎలా చదవాలి ఏంటి అని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ చాలా మనకి వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, యూట్యూబ్లోనైనా చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్, చాలా మంది ఏమైపోతారంటే యూట్యూబ్లో ఒక వీడియో చూస్తాం, Ah. ఒకటి కంటిన్యూ చేయరు, మళ్ళీ సేమ్ క్లాస్ ఇంకోటి చూస్తారు. ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి, సెర్చ్ చేయండి, ఏది బెస్ట్ గా అనిపిస్తుంది అనేది తీసుకోండి. ఎందుకంటే అందరు చెప్పిన ఒకటే కంటెంట్, అవును. బట్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ డిఫరెంట్. Yes. కంటెంట్ అయితే మారదు, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే Expression విధానం different. మారుతుంది. ఒక 4 క్లాసెస్ చూసి డిసైడ్ అవ్వండి. సో అప్పుడు మనం డబ్బులు లేకున్నా కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, చదవాలన్న మనకి ఖచ్చితమైన ఒక ఉండాలి, పట్టుదల లక్ష్యం. ఉంటే ఏదైనా సాధించవచ్చు. బట్ ఏంటంటే సింపుల్ గా ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, మోటివ్ గా వెళ్ళాలి, ఇది నా లక్ష్యం, ఇది నేను చెయ్యాలి అని. మనం చేయాలనుకుంటే దారులు అవే ఉంటాయండి. ఎందుకనంటే మనకి ఒక సామెత కూడా అంటారు కదా, పట్టుదల ఉంటే ఏదైనా ఏదైనా, సాధ్యం అవును. అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఐఎమ్ స్టార్టెడ్ విత్ మై ఓన్లీ సింగిల్ హ్యాండ్ తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను, Oh. ఇంతమందికి నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను. ఆ రోజు నేను భయపడి ఆగిపోతే అక్కడే ఉండేదాన్ని. అవును. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇది చెయ్యాలి, ఇక్కడ వరకు వెళ్ళాలి అని. కానీ నాకు ఒక పేరు ఉండాలి, నా సొసైటీలో నేను ఇలా ఉండాలి అనుకున్నాను. అది నన్ను ముందుకు తీసుకెళ్ళింది, నా కన్సిస్టెన్సీ. వితౌట్ ఒక్క రోజు కూడా నేను గ్రూప్ లో కానీ క్వశ్చన్స్ పోస్ట్ చేయకుండా అట్లా ఉండలేదు ఎప్పుడు. Hmm. నేను ఎంత బిజీలో ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా కూడా రిప్లై ఇవ్వడము, పోస్ట్ చేయడం, ఇట్లాంటి వాటి మీద వర్క్ చేస్తున్నా. అంటే కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వద్దు, Yeah. అప్పుడు ఎవరైనా సాధించవచ్చు. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కి మీరు అడిగినట్టుగా Ah. ఫైనాన్షియల్ గా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా మట్టికి చాలా డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమైపోద్దంటే, వితౌట్ కోచింగ్ విత్ కోచింగ్ ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంటుందండి. అయితే కోచింగ్ వల్ల ఏంటంటే ఈజీగా ఆల్రెడీ ఒక దారి ఉంటుంది, Ah. వెళ్ళిపోతూ ఉంటాం. అయితే వితౌట్ కోచింగ్ ఏమైందంటే కొన్ని అప్స్ అండ్ Ah. డౌన్స్ ఉంటాయి. వీటిని మనం కొంచెం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే కోచింగ్ లేకున్నా సాల్వ్ అవ్వచ్చు. అయితే ఈ ఫస్ట్ 2-3 మంత్స్ ఏదైతే ఉంటుంది చూడండి, కోచింగ్ లేకుండా వీళ్ళకి డిఫికల్ట్ ఉంటుంది. Okay. ఆ డిఫికల్ట్కి మీరు భయపడకుండా ముందుకెళ్తే ఈజీగా చేయొచ్చు. అయితే కొంతమంది ప్రిలిమ్స్ వరకు బాగా చేస్తారు, Hmm. ప్రిలిమ్స్ తర్వాత అరే ఇప్పుడు కూడా నాకు ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటారు. అలా కూడా మీరు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ సోర్సెస్ చాలా ఉంటాయి. చాలా ఇన్స్టిట్యూషన్స్, సింపుల్ లాజిక్, చాలా ఇన్స్టిట్యూషన్స్ బిఫోర్ ఎగ్జామ్ ఫ్రీ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి అన్నట్టుగా. Okay. సో ఇప్పుడు 10 ఇన్స్టిట్యూషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఎగ్జామ్ రాయండి, డబ్బులు లేదని ఎందుకు బాధపడతారు? అంటే యాజ్ ఎ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నేను ఒక మంచి సలహా ఇచ్చేది ఏంటంటే, చాలా మంది నేను డబ్బులు కట్టలేకపోతున్నాను, నేను టెస్ట్ సిరీస్ రాయలేకపోతున్నాను అంటే, నీకు నిజంగా చదవాలని ఉంటే 50 ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ కి ముందు ఫ్రీగా పెడతారండి, ఒక్కొక్క టెస్ట్ పెడతారు. Hmm. సో ఒక్కొక్కటి ఎన్ని అయినాయండి, అవును. లాజికల్ గా ఆలోచిస్తే 50 అయినాయి. నువ్వు చదవాలని నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి అన్ని ఇన్స్టిట్యూషన్ లో రాయి, వాళ్ళే చెప్తున్నారు కదా ఫ్రీగా వచ్చి రాయమని. సో చదవాలనుకుంటే ఫైనాన్షియల్ అనేది ప్రాబ్లం కాదు, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే, సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళకి లేదు. లేకపోతుంది. కానీ లేదని ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. మన లక్ష్యం అంతే. ఇంపార్టెంట్. అంటే నేను మంచి లగ్జరీ రూమ్ తీసుకొని ఉండి నేను చదువుకోవాలని అనుకోవడం కంటే, నేను ఎక్కడున్నా నేను చదువుకోవాలనుకోవాలి, అది ఇంపార్టెంట్. మెయిన్ టార్గెట్ చదువు మీద పెట్టుకోవాలి. చదువు మీద పెట్టాలి. Yes. ఎందుకనంటే ఒక ఇన్స్టిట్యూషన్ లో 1,00,000 రూపాయలు ఉంటుంది ఫీజు, ఒక ఇన్స్టిట్యూషన్ లో 50,000 ఉంటుంది, ఒక ఇన్స్టిట్యూషన్ లో 2 lakhs ఉంటుంది. నువ్వు ఎక్కడ వెళ్తున్నావా అన్నది కాదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ వేరియేషన్స్ ఎందుకు ఉంటుంది మేడం యూపీఎస్సీలో? ఇప్పుడు 1,00,000, 2,00,000, 50,000, 10,000 ఇవి ఉంటాయి కదా, ఏంటి అసలు డిఫరెన్స్ ఏముంటుంది అక్కడ? ఇక్కడ డిఫరెన్స్ అని మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం Okay. లేదు. ఎందుకనంటే ఎవరి ఫేమ్ ని బట్టి వాళ్ళు సింపుల్ గా. అచ్చా, అండ్ అచ్చా. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తక్కువ ఫీజు తీసుకుంటా,
నేను బయట 1.5 ఉంటే నేను 80,000 తీసుకుంటా. సో బయట ఇప్పుడు టెస్ట్ సిరీస్ 40,000 ఉంటే నేను 20 తీసుకుంటా. సో అంటే నా గురించి మాత్రం అదే, చెప్తున్నా, బయట వాళ్ళ గురించి నాకు తెలియదు. నాకు ఒక మోటోతో నేను వచ్చాను. ఎక్కువ నా మెయిన్ మోటో ఏంటంటే అందరికీ విద్య అనేది ఉండాలి. అండ్ ఎవరైతే పూర్గా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని నిజంగా అనుకుంటారు కదా, వాళ్ళకి నేను ఎంత వరకైనా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాను. నేను వాళ్ళని అడుగుతాను, మీరు ఎంత చేయగలుగుతారని అడుగుతాను డైరెక్ట్ గా. నా ఫీజు ఇంత అన్నప్పుడు వాళ్ళు అంటారు, మేడం అలా కాదు మేడం, మా డాడీ ఫార్మర్, ఇట్లా చెప్తా ఉంటారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎంత చేయగలుగుతారు అంటే నాకు ఇక్కడ ఒక మోటో ఉంది, ఏంటి, అందరికీ స్టడీ అనేది అందించాలి అని. సో ఇలా నా ఉద్దేశంతో నేను తక్కువ పెట్టుకున్నాను. కొంతమంది ఒపీనియన్స్ వేరు ఉంటాయి, సో ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. కానీ ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా స్టూడెంట్ కి ఇంపార్టెంట్ ఏంటంటే స్టడీ, ఎడ్యుకేషన్ అనేది మనం ఎలా ఇస్తున్నాము, వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వస్తారు ఫర్ ఎగ్జాంపుల్, ఇంత అనగానే అవునా అనుకుంటారు. తక్కువ ఫీజు ఉండగానే చాలా మంది ఏం చేస్తున్నారంటే బాగుండదేమో స్టడీ అనుకుంటారు. సో ఆ భయం కొద్ది వాళ్ళు పెద్ద ఫీజులు ఉన్న దగ్గరికి పోతుంది. అంతే ఎందుకు ఇప్పుడు మనము గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ కానీ తీసుకున్నప్పుడు కాలేజెస్ లో కూడా మంచి కాలేజ్ హై లెవెల్ అన్న, హై లెవెల్ కాలేజ్ లో ఏ బుక్స్ చెప్తారండి, చిన్న కాలేజ్ లో ఏ బుక్స్ చెప్తారు. అయితే ఇక్కడ రెండు డిఫరెన్స్. ఇంకొక మాట అంటారు, హై లెవెల్ కాలేజ్ లో బెస్ట్ లెక్చరర్స్ ఉంటారు అని, ఒప్పుకుంటాను నేను. కానీ చిన్న కాలేజెస్ లో కూడా బెస్ట్ లెక్చరర్స్ ఉండి మంచిగా స్టడీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అది చిన్నగా వాళ్ళు తక్కువ ఫీజు పెడుతున్నారని రిజెక్ట్ చేయడం కాదు. అది ఎందుకు పెడుతున్నారు, వాళ్ళది ఎలా ఉంది ఫస్ట్ చూసి డిసైడ్ చేసుకోవాలి స్టూడెంట్ అనేవాళ్ళు. అది మెయిన్ ఇంపార్టెంట్. అంతే, ఇక్కడ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ మనం ఏం చూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. అంటే ఏదైనా కూడా అండి స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ స్టూడెంట్ ని గైడ్ చేయాల్సింది మాత్రం పేరెంట్. ఎందుకనంటే వాళ్ళకి చెప్పాలి, మీరు వెళ్ళడానికి ముందు చూడండి, 1కి 10 ఇన్స్టిట్యూషన్స్ చూడండి, 1కి 10 సార్లు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడంలో 10 రోజులు వేస్ట్ చేయండి, తప్పలేదు. కానీ వన్స్ స్టెప్ తీసుకున్న తర్వాత మాత్రం టైం వేస్ట్ చేయదు. నేను ఇదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్ చేసుకోవడానికి నేను 10 రోజులు వేస్ట్ చేయమని చెప్పాను, కానీ వన్ షెడ్యూల్ చేసిన తర్వాత ఒక రోజు కూడా వేస్ట్ చేయాలి. అది ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే 1 hour లో షెడ్యూల్ చేసేస్తారు, అది 1 year దాన్ని ఫెయిల్ చేస్తారు. సో నేను అనేది ఏంటంటే వేసాల్లో ఫెయిల్ అయినా కూడా మనం స్టార్ట్ చేసామనంటే సక్సెస్ అవ్వాలి. అట్లా కొంతమంది యూపీఎస్ ప్రిపేర్ కావడానికి ఇన్స్టిట్యూషన్ కి రాకుండా ఇప్పట్లో మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు. ఇది యూట్యూబ్ లో చూసి ఎంతవరకు సక్సెస్ అయ్యారు, అసలు యూట్యూబ్ వీడియోస్ ని ఫాలో కావచ్చా? అవ్వచ్చు. ఎందుకు అనంటే యూట్యూబ్ లో చూసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ యూట్యూబ్ ని కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకనంటే యూట్యూబ్ లో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లో ఒక క్లాస్, ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, ఒక క్లాస్ పెట్టారు అని అంటే దెర్ ఇస్ 2 things. ఒకటి వాళ్ళ ప్రమోషన్ అవ్వచ్చు, ఇంకొకటి ఏంటంటే వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి. ఇప్పుడున్న సొసైటీలో మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలంటే యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో వాళ్ళు మంచిగా చెప్తున్నారు అనుకోండి, క్లాస్ మనకు అర్థమైంది అనుకోండి, అప్రోచ్ అవ్వచ్చు, తప్పేం లేదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ వచ్చి చెప్పినా, చిన్న ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ వచ్చి చెప్పినా కంటెంట్ ఒకటి, బట్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్. దీని కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తారు, మేబీ తను కొన్ని తక్కువ ఎగ్జాంపుల్ చెప్తారు. దీని కొద్దిగా అర్థమయ్యేలా చెప్తాడు ఈజీగా, తను కొంచెం డిఫికల్ట్ గా చెప్తాడు. ఇక్కడ నువ్వే చూజ్ చేసుకుంటున్నా నీ ఇంపార్టెన్స్. ఎందుకంటే యూట్యూబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రియాంబల్ అనే టాపిక్ తీసుకుంటే 100 వీడియోస్ వస్తాయి. ఈ 100 మరి ఎంత 100 వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకొని నేను డిసైడ్ అవ్వాలా మేడం అని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు. 100 అవసరం లేదండి, 4 వీడియోస్ 3 వీడియోస్ చూడండి ఒక టాపిక్ మీద, అర్థమైపోతుంది వాళ్ళ క్లాస్ ఎలా ఉంటుంది. అప్పుడు ఆ సబ్జెక్ట్ కి ఆ టాపిక్ ఆ సార్ని పెట్టేసుకోండి. సరే నాకు కొన్ని టాపిక్స్ దగ్గర మళ్ళీ అర్థం కాలేదు అనుకున్నప్పుడు ఇంకొక వీడియో చూడండి. అంతేగాని 100 చూస్తేనే అది మనకు తెలుస్తుందని ఉండదు కదా. సో అట్లా మనం చూజ్ చేసుకొని యూట్యూబ్ ని మంచిగా యూజ్ చేసుకొని సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అని కూడా చెప్తాను నేను. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అండ్ చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు డైలీ ఫ్రీ క్వశ్చన్స్ పెడుతూ ఉంటారు, ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి. మీరు ఇందాక అడిగారు కదా పూర్ పీపుల్ ఎలా అనండి, పూర్ పీపుల్ కోసం చాలా ఇన్స్టిట్యూషన్స్ మంచి పనులు చేస్తున్నాయి, బట్ అదేంటంటే హైడింగ్ ప్రాసెస్ లో కనిపిస్తుంది అంతే. వాళ్ళు డైలీ 10 క్వశ్చన్స్ ఫ్రీగా పెడతారు, ఈవెన్ నేను కూడా. సో 10 క్వశ్చన్స్ ఒక 5 ఇన్స్టిట్యూషన్ లో మీరు రాస్తే డైలీ ఎన్ని క్వశ్చన్స్ అవుతాయండి? 50 క్వశ్చన్స్ అవుతాయి. ఇప్పుడు నువ్వు డబ్బు లేదని బాధపడాల్సిన అవసరం ఏముంది? ఆ 5 ఇన్స్టిట్యూషన్స్ అనేది బెస్ట్ గా సెలెక్ట్ చేసుకో, అంతే తేడా. సో అదొకటి ఇంపార్టెంట్. అంతే, యూట్యూబ్ అయినా సక్సెస్ అవ్వచ్చండి, సక్సెస్ అవ్వాలని ఉండాలి ఫస్ట్. అంతే. యూపీఎస్సీ అనగానే చాలా మంది ట్రాప్ లో పడుతున్నారు. ఈ పిల్లలు ఎలాంటి ట్రాప్ లో పడుతుంటారు, ఎక్కడ తర్వాత ట్రాప్ లో పడ్డ తర్వాత మనం రియలైజ్ అయ్యేసరికి మనకు అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే యూపీఎస్సీ అని వస్తున్నారండి, వచ్చేసి అంటే వాళ్ళకి ఈవెన్ యూపీఎస్సీ అంటే తెలియదు. ఏదో పేరెంట్స్ చెప్పారను, ఫ్రెండ్ చెప్పారను, లేకపోతే సినిమాలో చూసి కలెక్టర్ అంటే ఇలా ఉంటారని, ఇట్లా కొన్ని రీజన్స్ తోటి వస్తారు. కొంతమంది ఏంటంటే రియాలిటీ తెలుసుకొని వస్తారు, సో వాళ్ళు 100% సక్సెస్ అయిపోతా ఉంటారు. కొంతమంది ఎందుకు ట్రాప్ లో ఉండిపోతున్నారు అని అంటే వాళ్ళు రావడం మంచి అంబిషన్ తో వస్తారు, వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. అదొకటి ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ట్రాప్ అనగానే చాలా మందికి ఫస్ట్ వస్తారు, ఒక 1 year బాగా చదువుతారు, ఒకసారి ఫెయిలియర్ రాగానే
సర్లే చూద్దాంలే, ఇంకా లాస్ట్ టైం ఇంత కష్టపడి చదివినా రాలే కదా అని ఇలా వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ అవును. చేస్తూ ఉంటారు అక్కడ ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే మళ్ళీ తెలిసిన వాళ్ళతోటి. ఇట్లా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే కొన్ని ఇన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ గా వెళ్ళి డబ్బులు కడతారు, తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవును. వినరు క్లాసెస్. ఇప్పుడు నా దగ్గర కూడా కట్టిన వాళ్ళు అందరూ వింటారని నేను చెప్పాను, అదే. కొంతమంది వినరు. దానివల్ల ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఎవరికి లాస్ ఉండదు కదా. ఎవరు లాస్ అవుతున్నారు? Student. స్టూడెంట్. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, అక్కడ మిస్ అవుతున్నారు. పోనీ మరి నేను ఇదే ఏం చేశాను అనే దాని మిస్టేక్ ని వాళ్ళు రెక్టిఫై కూడా చేసుకోవట్లేదు. అదొకటి వాళ్ళు బాగా చూసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే చాలా మంది యూపీఎస్సీ అని వస్తారు, ఓన్లీ యూపీఎస్సీ పట్టుకొని ఉంటారు. ఓకే. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, లైక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయి, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మన అదే. తెలుగు వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ తీసుకుంటే సెంట్రల్ సిలబస్ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉంటుంది. సెంట్రల్ సిలబస్ నువ్వు ఆల్రెడీ చదివేసావు కదా యూపీఎస్సీలో, మరి నువ్వు టీజీపీఎస్సీ అటెంప్ట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. అంటే నువ్వు ఒక 2-3 టైమ్స్ నీకు సక్సెస్ రానప్పుడు నువ్వు చిన్న ఎగ్జామ్స్ కూడా చూడొచ్చు, ఏం కాదు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ యూపీఎస్సీ అనుకొని కథం ఇంకా అది రాకపోతే వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఎగ్జామ్స్ పడ్డప్పుడు అటెంప్ట్ చేయండి. బై లక్కీగా ఛాన్స్ లో మీకు ఎగ్జామ్ అది క్వాలిఫైడ్ అయ్యే జాబ్ వస్తే మీరు జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ యూపీఎస్సీనే చేయాలి అనుకుంటే, అంటే ఐఏఎస్ అవ్వాలనుకుంటే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ 5 years కూడా ఒక యూపీఎస్సీ తోటే ఉంటారు. అలా ఉండొద్దని నేను చెప్పాను. మీకు నిజంగా అదే అంబిషన్ గా ఉంటే అలా ఉండొచ్చు, అది తప్పేం కాదు. కానీ కొంతమంది ఏమైపోతున్నారంటే ఈ 5 years అయిపోతుంది కథ ఇంకా వెళ్ళిపోతున్నారు, లైఫ్ ఆగిపోతుందని ఫీల్ అవుతున్నారు. కానీ నేను ఒకటి చెప్తాను, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు లక్షలు సంపాదించుకోవచ్చు. యూపీఎస్సీలో నువ్వు నాలెడ్జ్ నేర్చుకొని ఉంటే, ఇప్పుడు ఒక యూపీఎస్సీ ఫ్యాకల్టీకి నెలకి లక్షలలో పేమెంట్ కూడా ఉంది. చాలా తక్కువ మందికి. అవును, ఇప్పుడు మంచి ఇన్స్టిట్యూషన్లకు మీరు వెళ్తే 25 lakhs ప్యాకేజ్, 30 lakhs ప్యాకేజ్, 1 CR ప్యాకేజ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి ఒక్క ఫ్యాకల్టీ. డిపెండ్ అపాన్ నాలెడ్జ్. డిపెండ్ ఆన్ నాలెడ్జ్. నువ్వు యూపీఎస్సీ ఫెయిల్ అయ్యావని బాధపడొద్దు, బట్ యూపీఎస్సీ ఫెయిల్ అయినా నాలెడ్జ్ నేర్చుకో. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. అదే యూపీఎస్సీలో నువ్వు కంటిన్యూ చేయొచ్చు. మనం సక్సెస్ కాకపోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళని కొన్ని 100 మందిని చేయొచ్చు. ఆ ఇంటెన్షన్ అనేది స్టూడెంట్స్ కి అర్థం అవ్వాలి. అట్లా మీరు వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ లోకి వెళ్లకుండా, ఓకే నేను ఫెయిల్ అయ్యాను, నాకు నాలెడ్జ్ ఉందా లేదా. ఒకవేళ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఇంకొంచెం చదివి నేర్చుకో, తప్పేం కాదు కదా. ఇప్పుడు 10 subjects చదివావు యూపీఎస్సీలో, ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ నేర్చుకో. క్వాలిటీ బాగా చదువు, క్వాలిటీలో టాప్, ఇండియాలో టాప్ లోకి వెళ్ళు. ఎకానమీ చదువు, ఎకానమీలో టాప్ లోకి వెళ్ళు, అది కదా. సో ఆ ట్రాప్ నుండి మిస్ అవ్వాలంటే, అంటే తప్పించుకొని ఇక్కడికి కూడా రావచ్చు. సో ఆ ట్రాప్ లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది మెయిన్ థింగ్. అయితే చాలా మంది అక్కడే డ్రాప్ అవుతున్నారు. సో నేను వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా చదివితే నాలెడ్జ్ అనేది ఎక్కడా వేస్ట్ అవ్వదండి. నేర్చుకున్నది ప్రతిదీ యూజ్ అవుతుంది, బట్ ఇఫ్ యూ యూజ్ అంతే. మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఈ లాంగ్వేజ్ తెలుగు రావాలి, లేకపోతే ఇంగ్లీష్ రావాలి, హిందీ, ఇలా ఏమైనా ఉంటుందా మేడం? లేదండి. యూపీఎస్సీలో అంటే ఫస్ట్ థింగ్ ఒకటి, యూపీఎస్సీలో రాణించాలి అంటే ఇంగ్లీష్ కంపల్సరీ, హిందీ కంపల్సరీ అంటారు. కంపల్సరీ అని కాదు, మినిమం నాలెడ్జ్, కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. ఇంగ్లీష్ మీదనైనా హిందీ మీదనైనా. సో మినిమం ఉండకూడదని నేను చెప్పాను, మినిమం ఉండాలి. అయితే తెలుగు మీడియం వాళ్ళు చాలా మంది నేను చెయ్యొచ్చా లేదని భయపడుతుంటారు. తెలుగు మీడియంలో కూడా యూపీఎస్సీ రాయొచ్చు. అయితే కానీ ప్రిలిమ్స్ కి మాత్రం పేపర్ తెలుగులో రాకుండా హిందీ, ఇంగ్లీష్ లో వస్తుంది. వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారంటే మెయిన్స్ తెలుగులో రాయొచ్చు, మన ఓన్ లాంగ్వేజ్ లో. అండ్ ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఉంటుంది వాళ్ళకి. బట్ ఏంటంటే ఆ చిన్న స్టేజ్ అనేది వాళ్ళు కొంచెం క్రాస్ చేసుకొని రావాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే బోత్ లాంగ్వేజెస్ లో ప్రిపేర్ అవుతే ఈజీగా చేయొచ్చు. అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ మనకు మంచి ఇంగ్లీష్ రావాలి, ఫ్లూయెంట్ హిందీ రావాలి, అదేం కాదు. ఏదైనా కూడా అండి కాన్ఫిడెంట్ ఉండాలి. మనం ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరైనా మాట్లాడేటోళ్ళు అందరికీ పర్ఫెక్ట్ తెలుగు, పర్ఫెక్ట్ హిందీ, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఏది రాదు. ఈవెన్ నేను ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాను, సమ్ టైమ్స్ తెలుగు, సమ్ టైమ్ హిందీ, సమ్ టైమ్ ఇంగ్లీష్. నేను ఏ భాష మాట్లాడుతున్నారని ఎవరు చూడరు. మనం ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పేదాన్ని బట్టి ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో నీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. అట్లా అంతే అండి యూపీఎస్సీలో మెయిన్ గా. ఓకే, అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు వేరే దానికి కూడా రాయొచ్చా? వేరే దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవ్వచ్చా? ఎస్, యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఫస్ట్ యూపీఎస్సీ కాకుండా యూపీఎస్సీ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ సిఎస్సి అంటే సివిల్ సర్వీసెస్ కాకుండా ఈపీఎఫ్ఓ అని, ఈసెంట్ మన సిఆర్పిఎఫ్ అని, ఇట్లా చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి యూపీఎస్సీలో. మెడికల్ రిలవెంట్ గా ఇట్లా చాలా రకాలు. వాళ్ళు ఏ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇందాక ముందు మనం చెప్పుకున్నట్టు స్టేట్ ఎగ్జామ్స్, ఇట్లా చాలా రకాల ఎగ్జామ్స్ కూడా ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారో వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి 9th, 8th, 7th ఎగ్జామ్ కష్టమా ఈజీ ఉంటుంది. సో అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి మిగతా ఎగ్జామ్స్ అనేది ఈజీగానే ఉంటది. అయితే సేమ్ సిలబస్ ఉండదు, బట్ 50% సేమ్ సిలబస్ ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా మనం మిగతా కొత్త సిలబస్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటే సరిపోతుంది. సో అందుకే అంటున్నా, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ట్రాప్ లోకి పోకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా ఉంటవి.
వాటిని కూడా చూసుకొని మూవ్ ఆన్ అవ్వాలి. ఓకే. యూపీఎస్సీ అనగానే చాలా వరకు లైఫ్ని సక్సెస్ చేసుకోవాలి, మన లైఫ్ని అని ఒక గోల్ పెట్టుకొని వస్తుంటారు. అంటే యూపీఎస్సీలో సక్సెస్ అయిన వాళ్ళు లైఫ్ లీడ్ సక్సెస్ఫుల్గా ఉంటుందండి? సక్సెస్ఫుల్ గా ఉంటది అని అంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కి 2 ఉంటాయండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సక్సెస్ఫుల్ గా ఉంటారు, కొన్నిసార్లు కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, వాటిని డేర్ చేసి ముందుకెళ్ళినప్పుడు మనం సక్సెస్ లో ఉంటాం. అంటే నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఇది ఎందులోనైనా, అంటే బిజినెస్ లోనైనా ఎక్కడైనా కూడా మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ చూడాలి. బట్ ఎప్పుడైతే డౌన్ అవుతామో అప్పుడు మాత్రం మనము స్ట్రాంగ్ గా నిలబడాలి, అప్పుడే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో యూపీఎస్సీ జర్నీ అనేది అంటే అల్టిమేట్ గా తీసుకుంటే యూపీఎస్సీ జర్నీ అనేది డిఫికల్ట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం సింపుల్ గా ఉంటుంది. మనం ఆ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్రాబ్లమేటిక్ గా అనిపించినప్పుడు దాన్ని వదిలేయకుండా ఇంకొంచెం దాని మీద టైం పెట్టి ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా చేస్తే బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంటుందండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, ఫైనల్ గా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు మంచిగా నాలెడ్జ్ నేర్చుకుంటే 100% వాళ్ళు హ్యాపీ లైఫ్ ఉంటారు. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకనంటే చెప్తున్నా కదా, ఈవెన్ నువ్వు ఫెయిల్ అయ్యావా, గో విత్ 1 సబ్జెక్ట్, అందులో బెస్ట్ అవ్వు అంతే. ఎందుకనంటే ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు వచ్చి టీచింగ్ చేయరు కదండి, అంతే కదా. టీచింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ప్రిపరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే సబ్జెక్ట్ నువ్వు బాగా నేర్చుకున్న వాళ్ళు. సో నువ్వు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను, నేను ఫెయిల్ అయ్యానని ఎందుకు బాధపడతావు? ముందుకెళ్ళు, నీకేం తెలుసు అనేదాన్ని ఆలోచించుకుని ముందుకెళ్ళు, ఇది మాత్రమే అండి. ఓకే. అంటే యూపీఎస్లో మనం ఎగ్జామ్ అటెంప్ట్ అయిన తర్వాత అంటే కొన్ని పోస్టులే ఉంటాయి, అవి మనం రీచ్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా మళ్ళీ లైఫ్లో మళ్ళీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఐఏఎస్ కొంతమందికి వస్తుంది, ఐఈఎస్, ఐఎఫ్ఎస్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ 6 to అంటే మోస్ట్లీ 800 ఉంటాయి, 800 నుంచి 1000 వరకు ఉంటాయి. సో మిగతా ఇప్పుడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిన వాళ్ళకి తీసుకుందాము, ఒక 2-3,000 మెంబర్స్ అనుకుందాం. సో మరి మిగతా వాళ్ళు అంటే నేను చెప్పాను ఒకటి, వాళ్ళు ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయొచ్చు, అంటే మన ఎక్సెప్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ లో వాళ్ళ కొన్ని స్టేట్స్ వాళ్ళు ఏంటంటే తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, వాళ్ళు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. లైక్ ఇంకా ఇప్పుడు చెప్పుకున్నాగా సెంట్రల్ గవర్నమెంట్ రిలవెంట్ ఎగ్జామ్స్ కానీ మన ఈపీఎఫ్, ఆర్ఆర్బి ఇట్లాంటివి కూడా రాసుకోవచ్చు. లేదు అని అంటే ఇది మన సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుని దానిలో మూవ్ ఆన్ అవ్వచ్చు, అది బెస్ట్ ఆప్షన్. ఇంకా మెంటర్షిప్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో చాలా ఉంది. ఇప్పుడు ఒక ఫెయిల్ అయిన పర్సన్ నుంచి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యావంటే నేను టైం టేబుల్ పెట్టుకున్నాను, చదివాను అని చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యావంటే అక్కడ 100 రీజన్స్ ఉంటాయి. ఆ 100 రీజన్స్ మనకు అవసరం లేదు, కానీ అందులో కొన్ని రీజన్స్ మనకు తలుగుతాయి. అలా కొంచెం మెంటర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు గైడ్ చేయొచ్చు, నేను ఎందుకు ఫెయిల్ అయినా గైడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంకొక పర్సన్ ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి. సో చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. యూపీఎస్సీ చెప్తున్నా, యూపీఎస్సీ ప్రిపేర్ అయితే ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటాయి, కానీ అసలు ఏమున్నాయని ఆలోచించే మైండ్ నీ దగ్గర ఉండాలి. అంటే చాలా మంది అయిపోగానే కథం వెళ్ళిపోయి మళ్ళీ ఊర్లో పని చేసుకోవడము, లేకపోతే సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోవడం. ఇప్పుడు బీటెక్ చదివారు అనుకోండి, ఇది కాకపోతే సాఫ్ట్వేర్ కి వెళ్తలే అనుకుంటారు. అదే డిగ్రీ చేసిన వాళ్ళు, లేకపోతే కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉండి విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఏముందిలే విలేజెస్ లో ఒక వెహికల్ కొనుక్కొని చేసేసుకుందాం, ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తే ఇక్కడ నీకు మంచి ఫ్యూచర్ ఉంది, అది ఆలోచించకపోవడం వల్లనే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా. అది మెయిన్ గా. సార్ ఇవన్నీ మేడం చాలా ఇవన్నీ విన్నాం కదా, మీ ఇన్స్టిట్యూషన్ అంటే భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ స్పెషాలిటీ ఏంటిది, దాని గురించి ఒకసారి చెప్పండి. స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వాలంటే ఏంటిది, మీ దగ్గర ఏమున్నాయి స్పెషాలిటీస్, అవి చెప్పండి. సో నా స్పెషాలిటీ అని మీరు అడిగారు కదా, సో ఇక్కడ భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ అందరు స్టూడెంట్స్ కి అవైలబిలిటీలో ఉండాలనేది నా మేజర్ అజెండా ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ మీరు ఇంతకు ముందు అడిగిన ఒక క్వశ్చన్ లో అడిగారు క్వశ్చన్, ఫైనాన్షియల్ గా లేకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళను కూడా మనం ముందుండి నడిపించాలనేది ఫస్ట్ ఎజెండా. అండ్ సెకండ్ థింగ్, కొంతమందికి నేను పెట్టే 10,000 20,000 కూడా పే చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా. నాకు చాలా మంది మెసేజ్ చేశారు, మేడం నేను 10,000 కూడా చేయలేను, బట్ నేను చేయాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా నా సైడ్ నుంచి నేను ఎంత సపోర్ట్ చేయగలుగుతాను, ఈవెన్ బుక్స్ అయినా కూడా, లేదంటే కొన్ని ఫ్రీ ఆఫ్ క్లాసెస్ లాంటివి అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అండ్ కంపేర్ చేసుకుంటే బయట ఇన్స్టిట్యూషన్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువ ఫీజు ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను. జనరల్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఓనర్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఎవరితో మాట్లాడరు, బట్ నేను నా సైడ్ నుంచి ఇచ్చేదంటే 99% నేను స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉంటానండి మాట్లాడడానికి. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా నా నెంబరే నేను పబ్లిక్ లో ఇస్తాను. అంటే జనరల్ గా మన ఆఫీస్ లో ఉన్న వాళ్ళ నెంబర్స్ ఇస్తారు, నేను వాళ్ళ నెంబర్ కంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నా నెంబరే ఇస్తాను. ఎప్పుడన్నా నేను ఏదైనా మీటింగ్ లో ఉండి మాట్లాడలేకపోతే కానీ మోస్ట్లీ నేనే మాట్లాడతాను. ఎందుకనంటే ఒక ఫౌండర్ తో మాట్లాడినప్పుడు స్టూడెంట్ కి కలిగే కాన్ఫిడెంట్ లెవెల్ వేరు ఉంటుంది. అండ్ వాళ్ళు ఏది అడగాలనుకుంటున్నారో క్లియర్ గా అడుగుతారు. ఇప్పుడు నేను యూపీఎస్సీ చేసి వచ్చాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు, వాళ్ళ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలో తెలుసు. ఇప్పుడు నేను ఒక పర్సన్ ని పెట్టి వాళ్ళను మీరు మాట్లాడండి అని అంటే అది అక్కడ 100% రీచ్ అవ్వకపోవచ్చు, అదొకటి. అండ్ మన దగ్గర వచ్చేసి యూపీఎస్సీ క్లాసెస్,
అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము, ఆంథ్రోపాలజీ అండ్ స్టేట్ ఎగ్జామ్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఇలా అన్ని రకాలుగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కోర్సెస్కి ఫ్రీగా అండ్ చాలా తక్కువ ప్రైస్లో కొన్ని ఎగ్జామ్స్ కూడా ఫ్రీ ఆఫ్ కండక్ట్ చేస్తుంటాము. అండ్ మన టెలిగ్రామ్ కానీ మనం డైలీ ఫ్రీగా క్వశ్చన్స్ పెడుతుంటాం. ఎవరైతే అఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ క్వశ్చన్స్ Use డైలీ అవుతుంది. 50 క్వశ్చన్స్ పెడతాను నేను అన్ని ఛానల్లో కలిపి. ఓకే. సో వాట్సాప్ ఛానల్స్ ఇట్లా డిఫరెంట్ గా పెడుతూ ఉంటాం. సో అలా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాను. అండ్ ఎస్పెషల్గా నన్ను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తే నేను వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాను అనేది ఒకటి చెప్పొచ్చు. అండ్ మన దగ్గర ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. సో అదొకటి. అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9618273181. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. నా గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో చూడొచ్చు. ఓకే. జస్ట్ భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేసినా, లేకపోతే సక్సెస్ మీట్ ఫౌండేషన్ బై భాగ్యలక్ష్మి అన్న, ఇలా ఏ విధంగా టైప్ చేసినా కూడా నా డీటెయిల్స్ అన్ని గూగుల్లో వస్తాయి. నా నెంబరే గూగుల్లో వస్తుంది. సూపర్. ఎందుకనంటే ఇప్పుడు చాలా మందికి ఇన్స్టిట్యూషన్స్ కి కాల్ చేసి ఉంటారు, వాళ్ళు ఏదో రెస్పాండ్ అవుతారు, వీళ్ళకి అర్థం కాదు. సో అలా కాకుండా మోస్ట్లీ నేనే రెస్పాండ్ అవుతాను. అండ్ చాలా మంది స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, ఈవినింగ్ 7 తర్వాత చేయండి, ఎక్కువ డౌట్స్ ఉంటాయి. ఎందుకనంటే డే టైంలో నేను తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే లాట్స్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో 7 తర్వాత ఏంటంటే నేను కొంచెం ఫ్రీ టైంలో ఉంటాను కాబట్టి 7 తర్వాత చేయమని చెప్తూ ఉంటాను అన్నట్టుగా. సూపర్ నైస్ ప్లానింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.